చూసినా కూడా తాడిపత్రిలో మాత్రం హై టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు పోలీసులు. కేతిరెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. వైసీపీ కార్యకర్తల్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు పంపించారు పోలీసులు. తాడిపత్రిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశంలో 2 కంటే ఎక్కువ మంది ఉంటే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు పెద్దారెడ్డి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి లోపల ఉన్న వారందరినీ బయటకు తీసుకొచ్చారు పోలీసులు అని చెప్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో 2 కంటే ఎక్కువ మంది ఉండకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాడిపత్రిలో ప్రస్తుతం హై టెన్షన్ ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి బలవంతంగా వెళ్లారు పోలీసులు. కేతిరెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు పోలీసులు. వైసీపీ కార్యకర్తల్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు పంపించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రస్తుతం తాడిపత్రిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశంలో 2 కంటే ఎక్కువ మంది ఉంటే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి లోపలి దృశ్యాల్ని కూడా మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టిన దృశ్యాలవి. తలుపులు బద్దలు కొట్టి మరి పోలీసులు లోపలికి వెళ్లి లోపల ఉన్న వైసీపీ కార్యకర్తల్ని బయటికి తీసుకొచ్చారు. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి బలవంతంగా పోలీసులు ప్రవేశించారు. ఒకసారి మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. తలుపులు బద్దలు కొట్టుకుని మరీ పోలీసులు లోపలికి వెళ్లి లోపలున్న వైసీపీ కార్యకర్తలందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది ఈ ఘటన. కేతిరెడ్డి ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. దాంతో ఆ తలుపు డ్యామేజ్ అయిన తీరు, అలాగే లోపల ఫర్నిచర్ కూడా కింద పైన వేసేసి ఉన్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఒక ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుందని మనం ఆ దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బలవంతంగా లోపలికి వెళ్లిన పోలీసులు లోపల ఉన్న వైసీపీ కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చారు.